गोपिका कान्ता राधा कान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रील प्रभुपाद की जय श्री गुरुदेव की जय। మనము మహాజనుల యొక్క అడుగుజాడలలో నడవాలి అని మహాజనోయన గతాస పంత అంటే ప్రతి ఒక్కరు కూడా మహాజనుల యొక్క అడుగుజాడలలో నడవడమే నిజమైన భాగవత ధర్మం. ఆ నిజమైన భాగవత ధర్మం తెలిసినటువంటి 12 మంది మహాజనులు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. దాంట్లో స్వయంభూర్నారద శంభు మాతాజీ హరే కృష్ణ మాతాజీ स्वयंभूर्नारद शंभो कुमार कपिलो मनुः प्रह्लादो जनको भीष्म बलिर्वैयासकीर्वयं द्वादशैते विजानीमे धर्मं भागवतं भट गुह्यं विशुद्धं दुर्बोधं यां జ్ఞాత్వామృతమశ్నుతే. ఏంటంట భాగవత ధర్మాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు అమృతమైనటువంటి భగవద్ధామాన్ని చేరుకుంటారు. దానిలో స్వయంభూ బ్రహ్మ గురించి చెప్పుకున్నాము. తర్వాత నారాయణుడిని సులభంగా ఇచ్చేటటువంటి గురువులకే గురువైనటువంటి నారదుని గురించి కూడా చెప్పుకున్నాము. అదే కోవలో శివుడు, పరమశివుడు శంభు, ఆయన గురించి ఈరోజు మనము చెప్పుకోబోతున్నాం అన్నమాట. శివ అంటే అర్థం ఏంటి? కళ్యాణకరము, పరమ పవిత్రము అర్థము. అంటే శివుడి యొక్క పేరులోనే ఆయన అందరికీ కళ్యాణాన్ని చేకూర్చేటటువంటి అంత గొప్పవాడు, అందరికీ శుభం కలిగించేటటువంటి వాడు. అలాంటి పరమ పవిత్రుడు శివ అన్నమాట. శివుడి పేరులోనే ఆ అర్థం ఉంది. మరి శివుడు ఎవరు? వైష్ణవానాం యదా శంభో, వైష్ణవుల్లోకెల్లా ఉత్తమమైన వైష్ణవుడు ఈ శివుడు అన్నమాట. నిమ్నగానాం యదా గంగా దేవానామచ్యుతానాం యథా వైష్ణవానాం యదా శంభో పురాణానాం యదం తథా. మరి అన్ని నదుల్లో కంటే గంగ పవిత్రమైంది, ఉత్తమమైంది. అలానే దేవతల్లో అంటే ఎవరంట? అందరికంటే ఉత్తమమైన వారు అచ్యుతుడు. మరి వైష్ణవుల్లోకెల్లా అందరిలోకెల్లా ఉత్తమమైన వాడు శివుడు. అలానే పురాణాల్లోకెల్లా ఉత్తమమైన పురాణం ఏంటి అంటే శ్రీమద్ భాగవతము. అలాంటి భాగవత ధర్మాన్ని తెలిసిన వాళ్ళల్లో 12 మందిలో శివుడు ఒకరన్నమాట. శివ అంటే పరమ కళ్యాణకరుడు, పరమ పవిత్రమైన వాడు, అందరికీ శుభాన్ని కలిగించేటటువంటి వాడు శివుడు. మరేంటి ఆయన యొక్క క్వాలిటీస్ ఏంటి? మానహీనత. మనం అందరం ఏమనుకుంటాము? మనని ప్రతి ఒక్కరూ గౌరవించాలి అనేసి అనుకుంటాము. లేకపోతే ఎవరైనా అలా మనని ఇగ్నోర్ చేశారు, ఎవరైనా మనని ఆ విధంగా గుర్తించలేదు అంటే మనకేమవుతుంది? కోపం వచ్చేస్తుంది. నేను ఎంత గొప్పదాన్ని, నాకు ఎన్ని తెలుసు, నేనంటే ఇంత కూడా అసలు లెక్కే లేదు, కనీసం ఒక విషయైనా చేయలేదు, ఒక చూపైనా చూడలేదు, ఒక స్మైల్ అయినా ఇవ్వలేదని అనుకుంటామా లేదా? కోపం వచ్చేస్తుంది కదా. కానీ శివుడికి కొంచెం కూడా అలాంటి
గర్వం అనేది తన లోపల లేదనమాట. ఆయన కొంచెం కూడా సన్మానాన్ని కోరుకోరు. ఎందుకు ఆయన సన్మానం కోరుకోకుండా ఆయన రూపం ఆ విధంగా పెట్టుకున్నారో మనం చెప్పుకుందాం. ఆయన కొంచెం కూడా సన్మానాన్ని కోరుకోరు. ఎప్పుడైతే వాళ్ళ మామగారు చేసేటటువంటి యజ్ఞంలో బ్రహ్మ, శివ, ఇంద్రాది దేవతలు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఎప్పుడైతే దక్షుడు వచ్చాడో ఆ సభకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నించున్నారు. కాకపోతే పరమశివుడు నించోలేదు. ఎందుకంటే ఆయన జీవతత్వం కాదు. నించోకపోయేసరికి దక్షుడికి చాలా కోపం వచ్చింది. కానీ ఆయన కోపంతో ఎన్నో శాపాలని, తర్వాత ఎన్నో పౌరుషమైనటువంటి మాటలని మాట్లాడాడు. కానీ పరమశివుడు కించెత్తు కూడా తన లోపల కోపము కానీ, గర్వము కానీ, ఆయన పట్ల ద్వేషము కానీ తనకి రాలేదు. అందుకే ఆయన మానహీనత, ఆయన కొంచెం కూడా ఆయన లోపల ఆయన సన్మానాన్ని కోరుకోడనమాట. ఇంకా ఎవరైనా సరే ఆయనను చూసి, ఆయన రూపాన్ని చూసి గౌరవిస్తారా? గౌరవించరు. దక్షుడు కూడా అలానే అంటాడు. ఆయన ఏం గొప్పవాడు, ఎక్కడుంటాడు? కనీసం ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు, శ్మశానంలో ఉంటాడు, బూడిదని రాసుకుంటాడు, కపాలాన్ని ధరిస్తాడు. ఆయన రూపం ఒక ఏమైనా గొప్ప రూపమా అని చెప్పేసి అంటారు. అలా ఎంతమంది ఎవరు ఏమన్నా కూడా తను పట్టించుకోడు. తను ప్రతిష్ట, పూజ, మానము వాటన్నిటికీ కూడా తను దూరంగా ఉంటాడనమాట. మరి ఈ లక్షణాలన్నీ ఏంటి అంటే ఉత్తమ భక్తుల యొక్క లక్షణాలన్నమాట. మరి ఆయన ఆఫీస్ ఎక్కడుందంట? ఆయన ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. మరి ఆయన దగ్గర ఉండేటటువంటి సర్వెంట్స్, కోవర్కర్స్ వాళ్ళందరూ ఎవరు అంటే భూత, ప్రేత, పిశాచాలు. ఇలాంటి రూపం కలిగిన వాడిని ఎవరైనా గౌరవిస్తారా? గౌరవించరు. తను ఎందుకు ఆ విధంగా అక్కడే ఉంటున్నారు అంటే ఆయన కొంచెం కూడా ఎవరి దగ్గర నుంచి గౌరవాన్ని, పేరు ప్రతిష్టల్ని తను కోరుకోవట్లేదన్నమాట. అందుకుగానే తను ఆ విధంగా తన యొక్క స్థానాన్ని శ్మశానంలో తను ఎంచుకున్నాడు. మరి ఈ భూత, ప్రేత, పిశాచాలను ఎందుకు దగ్గర పెట్టుకున్నాడు? 1 సెకండ్ ఉండండి. హరే కృష్ణ. సో మరి భూత, ప్రేత, పిశాచాలను ఎందుకు పెట్టుకున్నాడు అంటే వీళ్ళందరి పట్ల కూడా ఆయనకు ఉన్నటువంటి కరుణ. ఇప్పుడు ఎవరైనా మంచిగా నీట్గా డ్రెస్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడము, మాట్లాడడము, వాళ్ళతో కలిసి నడవడము, వాళ్ళకి ప్రచారం చేసినా, వాళ్ళకి ఏమైనా కరుణను చూయించగలగడం ఎవరైనా చూయిస్తారు. కానీ ఈ విధంగా భూత, ప్రేత, పిశాచాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పట్ల కరుణను ఎవరు చూయిస్తారు అంటే పరమదయాలు అయినటువంటి శివుడు. ఎందుకంటే ఈ భూత, ప్రేత, పిశాచాలకి శరీరం లేదు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళని కరుణించి వాళ్ళకి శరీరాన్ని ఇస్తున్నాడు అనమాట. ఎలా? ఎప్పుడైతే వేలలో సంభోగం చెంది ఎవరైతే పిల్లల్ని కనాలనుకుంటారో అప్పుడు ఈ భూత, ప్రేత, పిశాచాలని వాళ్ళకి శరీరాలని ఇచ్చి వాళ్ళకి ఒక దారిని చూయిస్తున్నాడు అనమాట. ఆ విధంగా వాళ్ళందరినీ కరుణించడం కోసంగానే తను శ్మశానంలో ఉంటాడనమాట. మరి తనేమో ఎక్కడుంటాడు? పర్వతం పైన చెట్టు కింద కూర్చొని ఉంటాడు. మరి తన భక్తులందరూ కూడా చాలా ఐశ్వర్యంతో ఉంటారు. ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని, ఆస్తి, అంతస్తు, పేరు ప్రతిష్టలతో ఆయన భక్తులు ఉంటారు. కానీ తను ఏది కూడా ఆశించలేదు. తన కోసం ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు. మరి తన భార్య కూడా అంతే గొప్పది. తను కూడా ఏమీ లేదు. తను కూడా అక్కడే స్వామితో అడవిలోనే, కైలాసంలోనే ఆ చెట్టు కిందే ఉంటుందన్నమాట. మరి పరమశివుడు ఆఫీస్ ఏమో శ్మశానము. ఆయన అక్కడ ఉన్నటువంటి సర్వెంట్స్ అందరూ కూడా భూత, ప్రేత, పిశాచాలు. మరి ఎప్పుడు దుర్గాదేవిని, అమ్మవారిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకు కూర్చోబెట్టుకుంటాడో తెలుసా? మరి బైరాగి కదా. మరి వెళ్ళం పట్ల ఏంటి ఇంత ఆసక్తి అనిపిస్తుందా? లేదు. ఆయన దుర్గాదేవిని ఎందుకు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడంటే దుర్గాదేవి కృష్ణుడి యొక్క ప్రియ సఖి, కృష్ణుడి యొక్క శక్తి. ఏ విధంగా? ఛాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా. ఎవరికి ఛాయగా ఉంటుందంట? సాక్షాత్ దేవదేవుడైనటువంటి కృష్ణుడికి ఛాయగా ఉంటుందంట. అంటే మన ఛాయ ఎలా మనం ఎక్కడికి వెళ్తే అలా మనని ఫాలో చేస్తుంది. అదేవిధంగా ఛాయ రూపంలో ఛాయ అయినటువంటి ఈ దుర్గాదేవి కృష్ణుడిని ఎప్పుడూ ఫాలో చేస్తుంది అనమాట. కృష్ణుడి యొక్క సేవలో ఎప్పుడు తత్పరంగా ఉంటుందన్నమాట, నిరంతరం.
అందుకనే ఆమెని తన ఒళ్ళో పెట్టుకుంటాడు. అందుకే తన యొక్క అర్ధ శరీరాన్ని తను ఇచ్చేశాడనమాట. ఎందుకంటే ఆమె పరమ భక్తురాలు, కృష్ణుడి యొక్క పరమ సేవిక, పరమ సఖి. అందుకనే ఆమె యొక్క సాంగత్యాన్ని తను తీసుకోవాలి అని చెప్పేసి తనని ఎప్పుడు ఒళ్ళో పెట్టుకుంటాడనమాట. ఆ విధంగా తను ఎప్పుడూ కూడా భక్తి భావంలో ఉంటాడనమాట. అంతేకాని ఏమంటారు, భౌతికమైనటువంటి ఆ భార్య పట్ల కలిగినటువంటి అనురక్తితో కాదనమాట తను. ఇంకొకసారి ఏమవుతుందంటే రామాయణ కథలో చెప్తూ ఉంటారు, ఏమంటారు అంటే ఎప్పుడైతే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొని పోయిన తర్వాత శ్రీరామచంద్రుల వారు చాలా ఏడుస్తున్నారు. చెట్లని, చేమలని, ఆకులని, పూలని, కాయలని, హాసీతే హాసీతే హాసీతే, నా సీత ఎక్కడికి వెళ్ళింది, మీరెవరైనా చూసారా, మీకేమైనా తెలుసా అని చెప్పేసి తన అందరినీ కూడా ఏడుస్తూ పాపం విలాపిస్తూ అడుగుతూ ఉన్నాడనమాట. అప్పుడు పరమశివుడు ఇంకా పార్వతి వాళ్ళిద్దరూ స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు పార్వతి కాదు, సతీమాత. అప్పుడు అంటుందన్నమాట సతీమాత, అదేంటి మీరు నిరంతరం జపం చేసేటటువంటి మీ స్వామి ఈ విధంగా భార్య కోసం ఇంత విలపిస్తున్నాడు, చెట్లని చేమలను కూడా అడుగుతున్నాడు అనేసి తను అంటుందన్నమాట. అప్పుడు శివుడు ఏమి మాట్లాడాడు. సో అప్పుడు అంటే తను ఏమంటుందంటే, నిజంగా తను మీ స్వామి అయినా, నేను పరీక్షిస్తాను అనేసి తను ఏం చేస్తుంది అంటే, తను సీత రూపంని తీసుకొని రాముల వారు ఏడుస్తూ అక్కడ తిరుగుతూ ఉన్నారు కదా, అప్పుడు రాముల వారి ముందుకి వస్తుందన్నమాట. సీత వేషాన్ని తను ధరించేసి వస్తుందన్నమాట. వస్తే అప్పుడు రాముల వారు తను కన్నెత్తి కూడా తిరిగి చూడరనమాట. చూడకపోయేసరికి తను అలానే ఇంకా రాముడు తనని చూడాలి అని అక్కడే తన ముందుకు అలా వచ్చి తిరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకా రాముడు అంటారనమాట, మాత నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేస్తున్నావు, నీ స్వామి ఎక్కడ వెళ్ళారు, ప్రభుజీ ఎక్కడ వెళ్ళారు అనేసి అడుగుతారనమాట. అప్పుడు తను అయ్యో నన్ను గుర్తుపట్టేశారు అని చెప్పేసి తను బాధపడుతుందన్నమాట. పాపం పశ్చాత్తాపంతో తను తిరిగి తన స్వామి దగ్గరికి వెళ్తుందన్నమాట. వెళ్ళినప్పుడు మరి ఏమంటారు, త్రికాల యోగి, తర్వాత 3 కళ్ళు కలిగినటువంటి వాడు అంతా కూడా తనకి తెలుసు. మరి అలాంటి అతనికి ఇప్పటి వరకు ఏమైందో తెలియదా, సో నువ్వు నా స్వామిని పరీక్షించడానికి నువ్వు వెళ్ళావు అని చెప్పేసి, మరి నువ్వు నా తల్లి యొక్క రూపాన్ని తీసుకున్నావు కాబట్టి సో నువ్వు నా తల్లివి అని చెప్పేసి ప్రణామాలు చేస్తాడనమాట, మాత అని చెప్పేసి. ఆ విధంగా అంటే తనకి భార్య పట్ల కొంచెం కూడా తనకి ఆసక్తి లేనే లేదు. తను ఎప్పుడు కూడా విరక్తిగా ఉంటాడనమాట. ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఎప్పుడూ భగవంతుడి యొక్క నామ జపంలో తను ఉంటాడనమాట. మనం కూర్చుంటే 16 మాలలు చేయడానికి 1 గంట 45 నిమిషాల నుంచి 2 గంటల సమయం పడుతుంది, అంతే కదా. అలా కాదు, శివుడంట ఆయన నామ జపం చేయడానికి కూర్చుంటే 80,000 సంవత్సరాలు తను కూర్చుంటాడంట. ఎట్ ఎ టైం రామనామ జపాన్ని ఎట్ ఎ టైం అలా కూర్చొని తను జపం చేస్తూ ఉంటాడనమాట. అలా సో అంటే తనకు ఉన్నటువంటి రాముడి పట్ల ఉన్నటువంటి అనురక్తి అలాంటిదన్నమాట. మరి శివుడు ఎవరు, ఆయన తత్వం ఏంటి, జీవతత్వమా, భగవత్తత్వమా, గురుతత్వమా, అసలు ఏంటి అంటే, క్షీరం యదాదది వికార విశేష యోగా సంజాయతే నహి తదా పృథకస్తి హేతోయం సంభుతామపి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. మరి ఈ సృష్టి, స్థితి, ప్రళయ, సాధన ఇవన్నీ చేయడానికే స్వామి దేవాదిదేవుడైనటువంటి పూర్ణ పురుషోత్తముడైనటువంటి కృష్ణుడు తన యొక్క చతుర్వ్యూహాలను తీసుకున్న తర్వాత ఆ నారాయణుడే తను ఏం చేస్తున్నాడు, ప్రళయాన్ని సృష్టించడం కోసం గాను శివుడిగా తన రూపాన్ని మారుస్తున్నాడు. ఏ విధంగా పాలని ఏ విధంగా అయితే తోడు పెడితే పెరుగుగా మారుతుందో ఆ విధంగా శివుడు స్వామికి ఇంకా శివుడికి భేదం లేనే లేదు. మరి అలా అని చెప్పేసి పెరుగు పాలుగా మారగలుగుతాయా అంటే మారవు. అందుకే ఏం చెప్తారు అంటే హరిహరులు ఇద్దరు ఒకటే అంటారు, హరిహరులు ఇద్దరు వేరు అనేసి అంటారనమాట. దీంట్లో ఏమీ భేదం లేదు, తప్పు లేదు, ఇద్దరిది కూడా కరెక్టే. ఎందుకంటే స్వామి నుంచే వచ్చారు, నారాయణుడి నుంచే శివుడు వచ్చాడు కాబట్టి ఇద్దరు ఒకటే. మరి ఇద్దరు ఒకరి కాదు అని ఎందుకు అంటారు అంటే
పెరుగు తిరిగి పాలే విధంగా అయితే కావో అదే విధంగా ఆ శివుడు అయిన తర్వాత కూడా అక్కడ నారాయణుడు శాశ్వతంగా ఉన్నాడు. అందుకే ఇద్దరు ఒకరు కాదు అనేసి అంటారనమాట. ఎందుకంటే ఈ ప్రళయ కార్యాన్ని నిర్వర్తించడం కోసం తను శివుడి యొక్క రూపాన్ని తీసుకొని తను వచ్చాడనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు ఒక జడ్జి ఉన్నాడు. తను ఒక ఖైదీని ఉరి శిక్ష వేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించినప్పుడు ఉరి తీసే అతను ఎవరైతే ఉన్నారో తను ఏం చేస్తాడు? తన కార్యం ఏంటి? తను ఉరి తీయడమే తన కార్యం, అవునా కాదా? సో మరి అలాంటి అతను దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లోడు వచ్చి నానా అని చెప్పి ముద్దాడుతూ ఎత్తుకో అంటే ఎత్తుకుంటాడు ఆ సమయంలో? అలా కాదే, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపిస్తాడు. అలానే శివుడు కూడా ప్రళయం చేయడం కోసం తను వచ్చాడనమాట. అందుకే తనని సాక్షాత్తు కృష్ణ అంటే అలా కాదు. కృష్ణ అంటే ఎవరు? నాన్న. ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా నాన్ననే. కానీ ఎప్పుడైతే తన కార్యాలయంలో తను పనిచేస్తూ ఉంటాడో తను అక్కడ చేసే పని చాలా కొంచెం మాత్రమే. మిగిలిన అన్ని పనులు తను చెయ్యడు. అక్కడికి వెళ్ళి నాన్న నన్ను ఎత్తుకో, భుజం మీద కూర్చోబెట్టుకో, నన్ను గుర్రమాట ఆడించు, లేకపోతే అది ఆడుకుందాం ఇది ఆడుకుందాము అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. అలానే శివుడు కూడా అనమాట. తను ఈ ప్రళయాన్ని, ఈ సృష్టిని ప్రళయం ఇవ్వడం కోసమే, ప్రళయం చేయడం కోసమే తను సాక్షాత్ దేవదేవుడు ఈ రూపాన్ని తీసుకున్నాడనమాట. అందుకే హరిహరులు ఒకరు అన్నా కూడా కరెక్టే, హరిహరులు వేరు ఇద్దరు ఒకరు కాదు అన్నా కూడా కరెక్టే. దీంట్లో మనము ఎలాంటి భేదాన్ని కూడా మనము చూడొద్దు. ఇంకా శివుడు స్వరూపంలో ఎప్పుడు తన స్వరూపంలో స్థిరంగా ఉంటాడనమాట. సదాస్వరూప సంప్రాప్త అంటే తను ఎప్పుడు తన స్వరూపంలో స్థిరంగా ఉంటాడు. ఎలాంటి మార్పులు చేర్పులు కూడా ఉండవన్నమాట. సర్వజ్ఞ, ఇంకా సమస్తం తెలిసినవాడు. భూత వర్తమాన భవిష్యత్తు ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ హృదయంలో వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఏంటి, వాళ్ళ యొక్క కోరికలు ఏంటి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి అన్నీ కూడా తనకి తెలుసు అన్నమాట. నిత్య నూతన శివుడు ఎప్పుడూ ఒకటే వయసులో, ఆ యుక్త వయసులోనే ఉంటాడు. తను ఎప్పుడు కూడా తన శరీరము పాతదవ్వదు. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు తను 100 సంవత్సరాలే తను జీవించి తను 100 సంవత్సరాల తర్వాత తన ఆయుస్సు అయిపోయిన తర్వాత తన శరీరాన్ని తను వదిలిపెడతాడు. ఎందుకంటే బ్రహ్మ జీవతత్వం, కానీ శంభు అలాంటి జీవతత్వం కాదు. శంభు శాశ్వతంగా తను ఏమంటారు కైలాసంలో ఉంటారనమాట. ఆ విధంగా ఇంకా సచ్చిదానంద సాంద్రాంగ అంటే ఆయన యొక్క అంగాలన్నీ కూడా సచితానందమైనటువంటివి అనమాట. సాంద్ర ఘనంతో కలిగినటువంటి అంగాలు కలిగినటువంటి వాడనమాట. సర్వసిద్ధి కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర అన్ని సిద్ధులు ఉన్నాయి. తనకి దగ్గర లేని సిద్ధి అనేది ఏమీ లేదు. ఎందుకంటే మానవులకి, జీవులకి ఎన్ని గుణాలు ఉన్నాయి అంటే 50 గుణాలు ఉన్నాయి. మరి శివుడి దగ్గర ఎన్ని గుణాలు ఉన్నాయి అంటే 55 గుణాలు ఉన్నాయి. ఈ 5 గుణాలు అనమాట. తర్వాత నారాయణుడికి 60 గుణాలు ఉంటాయి, కృష్ణుడికి 64 గుణాలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనము తపస్సు చేస్తేనో యజ్ఞాలు చేస్తానో మనము ఇంద్ర ఇంకా బ్రహ్మ కావచ్చు, కానీ పరమశివుడు అవ్వలేము. ఎందుకంటే ఆయన సాక్షాత్ నారాయణుడే కాబట్టి ఆయనని మనం అవ్వలేమన్నమాట. ఆ విధంగా పరమశివుడు ఆయన రూపాన్ని ఎందుకు తీసుకున్నాడు అంటే ఈ ప్రళయాన్ని సృష్టించడం కోసము. మరి అలానే ఈ భౌతిక జగత్తుకి అంతా కూడా ఆయనే తండ్రి, ఆయనే ఆ దుర్గాదేవియే తల్లి అన్నమాట. అందరి పట్ల కరుణ కలిగి ఉండి అందరినీ భగవద్ధామానికి చేర్చడం కోసంగానే తను ఈ శివుడిగా తనని తాను రూపాంతరం చేసుకున్నాడనమాట. మరి ఇప్పుడు ఇంత పెద్ద పోస్ట్లో ఉన్నాడు, భౌతిక లోకానికే తండ్రి, ప్రతి జీవికి తండ్రి. మరి ఆ విధంగా ఎప్పుడైనా తన అహంకారంతో ఉన్నాడా? ఇంత పెద్ద పోస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా తన దగ్గర కించిత్ అహంకారం అనేదే లేదు. అందుకనే తను ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? రామనామాన్ని జపం చేస్తూ ఉంటాడనమాట. కొంచెం కూడా తన దగ్గర అహంకారం లేకుండా తను ఎప్పుడు కూడా రాముని యొక్క నామాన్ని జపం చేస్తూ ఉంటారు. మనందరికి తెలిసిన విషయమే, కాశీలో సాక్షాత్ శివుడు ఉంటారని చెప్పేసి అక్కడ చనిపోతే శివుడు
చెవిలో రామనామాన్ని చెప్తారు అని చెప్పేసి అందరూ కాశీలో చనిపోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారనమాట. మరి ఆయన ఏంటంటే వైరాగ్యం, ఎందుకంటే దేని పట్ల కూడా ఆయనకి ఎఫెక్షన్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఎక్కడా కూర్చోకుండా వైరాగ్యం, పూర్తి వైరాగ్యమైనటువంటి శ్మశానంలో తను కూర్చుంటాడనమాట. ఎందుకు నువ్వు అక్కడ కూర్చుంటావు అని ప్రశ్నిస్తే అప్పుడు పరమశివుడు అంటున్నాడు అనమాట, దీనికంటే పవిత్రమైన స్థలం ఇంకొకటి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా శ్మశానానికి వచ్చినప్పుడు వాళ్ళు వైరాగ్యంతో భగవంతుడి యొక్క నామాన్ని చెప్తారు అక్కడ, అవునా కదా? ఎక్కడ చెప్పినా చెప్పకున్నా ఎంతో భక్తి తీవ్రతతో వైరాగ్యంతో ఇంకే ఏమీ లేదు అని చెప్పేసి శ్మశానానికి వెళ్ళగానే ప్రతి ఒక్కరికి కూడా శ్మశాన వైరాగ్యం వస్తుంది. అందుకని చెప్పేసి ఇది చాలా పవిత్రమైన స్థలము అని చెప్పేసి తను అందుకే శ్మశానంలో కూర్చుంటాడంట. అయితే మరి నువ్వు ఎందుకు ఈ బూడిద రాసుకుంటావు అనేసి అడిగితే, పౌడర్ పెట్టుకోవచ్చు కదా, ఈ బూడిద ఎందుకు పెట్టుకుంటావు అని అడిగితే చెప్తాడనమాట, కాలక్రమంలో ప్రతి ఒక్కటి కూడా భస్మం అయిపోతుంది, ఇది జీవిత సత్యాన్ని నేర్పిస్తుంది. మరి ఈ విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బూడిదైపోతాయి. అందుకని చెప్పేసి ఆ భస్మాన్ని తను పెట్టుకుంటాడనమాట. మహావైరాగ్యి, మహావిరక్తి కలిగినటువంటి వాడనమాట. కానీ ఆయన భక్తులకు మాత్రం అనంతమైన ఐశ్వర్యాన్ని తను ఇస్తాడనమాట. మరి మంచి మంచి వారిని సర్వెంట్స్గా పెట్టుకోవచ్చు కదా, ఈ భూత ప్రేతాలని ఎందుకు పెట్టుకుంటారు అంటే మరి వాళ్ళ సాంగత్యం ఎవరు చేస్తారు, ఎవరూ చేయలేరు కదా, అందుకే వాళ్ళకి సాంగత్యం ఇవ్వడం కోసం ఆ భూత ప్రేతాలని తను పెట్టుకుంటాడనమాట. మరి ఈ ప్రేతాలని పిశాచులని ఎవరైనా కోరుకుంటారా, కోరుకోరు కదా, అందుకే వాళ్ళ పట్ల కృపనివ్వడం కోసమే వాళ్ళని స్వీకరించాడనమాట. మరి ఘోర రూపము ఆయన ఏ విధంగా తయారవుతాడు, ఏమైనా మంచి ఏమంటారు బ్రాండ్ న్యూ టీషర్టు జీన్స్ అట్లా వేసుకొని ఏమైనా తయారవుతాడు, అలా తయారవ్వడే. జంతు చర్మాన్ని కట్టుకుంటాడు, పాములని మెడలో వేసుకుంటాడు, తేళ్ళని తర్వాత కపాలాలని ఇవన్నింటిని కూడా తను ధరిస్తాడనమాట. మరి ఆ రూపాన్ని చూసి ఎవరు నా దగ్గరికి రారు, అందుకే నేను ఈ విధంగా ఉంటాను అని చెప్పేసి తను అంటున్నాడు అనమాట. మరి అంటే ఇక్కడ శివుడి యొక్క మూడుని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటి, తను నిరంతరం కూడా భగవంతుడి యొక్క ఏమంటారు భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండాలనుకుంటున్నాడు. అందుకే తన రూపాన్ని చూసి ఎవరు తనని మెచ్చుకోవడం కానీ ఎవరు చెయ్యొద్దు. తర్వాత తన స్థానం పట్ల ఎలాంటి ఇది ఉండకుండా విరక్తిగా ఉంటూ తన శ్మశానంలో ఉంటాడు. మరి ఏం చేస్తున్నాడు, ఈ అనంతుణ్ణి మెడలో వేసుకున్నాడు. ఎందుకు అనంతుణ్ణి మెడలో వేసుకున్నాడో తెలుసా? అనంతుడు అనంతకాలం నుంచి అనంతముఖాలతో అనంత గుణగణాలు కలిగినటువంటి ఆ భగవంతుడి యొక్క గుణాలని తను పాడుతూ ఉన్నాడు. అందుకుగానే తను అనంతుణ్ణి మెడలో వేసుకున్నాడు. అదే ఒత్తిడి వేసుకున్నట్టుగా అనంతుణ్ణి మెడలో వేసుకున్నాడు. ఎందుకంటే తను ఎప్పుడు కృష్ణ కీర్తన చేస్తూ ఉంటాడనమాట. పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ఆమె ఎప్పుడు కృష్ణుడి యొక్క సేవలో తను నియుక్తమై ఉంటుందన్నమాట. అంటే తను ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణలో భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో తను ఉన్నాడు అన్నమాట. ఇంకేం చేశాడు, తల మీద ఎవరిని పెట్టుకున్నాడు, సాక్షాత్ విష్ణు పాదాలను కడిగినటువంటి ఆ గంగని తన తలపైన పెట్టుకున్నాడు. అందుకే తను ఏమయ్యాడు, గంగాధర అయ్యాడనమాట. అయితే శాస్త్రంలో ఈ విధంగా రాసిందంట, అకాల మృత్యుహరణం సర్వ పాప ప్రణాశనం విష్ణు పాదోదకం పిత్వా శిరసాధారయామి. అయితే తర్వాత దాన్ని పునర్జన్మ న విద్యతే అనేసి రాశారంట. శిరసాధారయామి ఎందుకంటే పరమశివుడు ఆ విష్ణు యొక్క పాదాలను కడిగినటువంటి గంగమ్మని తల మీద పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే చరణామృతి తీసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా తల మీద పెట్టుకుంటారనమాట. అలా అందుకే మహాజన యోన గతాస పంత, మహాజనులు నడిచినటువంటి దారిలో నడవాలి అన్నమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క పాదోదకాన్ని చరణామృతాన్ని తల మీద పెట్టుకుంటారనమాట. మరి ఇదంతా బాగుందే, పరమశివుడు పరమ విరక్తి, తనకి ఆసక్తి లేదు, తన గొప్ప భక్తుడు, ఎప్పుడు రామనామాన్ని జపిస్తాడు, దేని పట్ల కూడా ఆకర్షితుడవ్వడు, ఇదంతా బాగుందే. మరి మోహిని పట్ల ఎందుకు ఆకర్షింపబడ్డాడు, డౌట్ వస్తుంది కదా.
అందుకే తను చెప్తున్నాడనమాట. ఏంటి అంటే సముద్ర మంథన సమయంలో అక్కడ అమృతం రాబోతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ ఈ సముద్ర మంథన సమయంలో అమృతం తాగడం కోసమంట సకల దేవతలు, ముక్కోటి దేవతలు ప్రతి ఒక్కరు కూడా అమృతాన్ని తాగడానికి వచ్చారంట. కానీ పరమశివుడు మాత్రం రాలేదన్నమాట. ఎందుకు రాలేదయ్యా అంటే ఏమంటున్నాడు? రామనామం అనే అమృతాన్ని తను క్షణక్షణం అనుక్షణం నిరంతరం అనంతకాలం నుంచి తను పానం చేస్తూనే ఉన్నాడు. మరి ఆ రామనామ అమృతం కంటే ఈ అమృతము చాలా తుచ్చమైంది, నాకు అవసరం లేదు అని చెప్పేసి పరమశివుడు అక్కడికి రాలేదన్నమాట. మరి అక్కడికి వచ్చిన తర్వాత మరి అందరూ వచ్చారు. అక్కడికి వచ్చాక నారాయణుడికి పాపం తన భక్తుడిని చూడాలి, తన భక్తుడి యొక్క పేరుని గొప్పగా చేయాలి. ఎందుకంటే తను ఎలాంటి భౌతికమైన దానిపైన తనకు ఆసక్తి లేదు, అందుకే తనని ఫేమస్ చెయ్యాలి అని చెప్పేసి తన ప్లాన్ తను చేస్తారు కదా. భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు తన భక్తుల యొక్క గుణగణాలని పాడడం కోసమే, వాళ్ళని గొప్పగా చెప్పడం కోసమే తను చేస్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో కూడా అంతే కదా. అర్జునుడితో ఏమన్నాడు? నువ్వు చేసే పని ఏం లేదు, ఆల్రెడీ వీళ్ళందరూ కాలక్రమంలో చచ్చిపోయే వాళ్ళు, నువ్వు ఇప్పుడు పనిముట్టిగా ఉండి నువ్వు బాణమయ్యి అంతే అని చెప్తారు. ఆ విధంగానే ఇప్పుడు పరమశివుడిని తను గొప్పగా చేయాలనుకున్నారు. ఎప్పుడైతే ఈ సముద్ర మంథనం చేస్తున్నారో అప్పుడు ఏమొచ్చింది? అందరూ అమృతం కోసం ఆశపడి ఉన్నారు, కానీ అక్కడ కాలకూట విషం వచ్చింది. మరి ఈ కాలకూట విషం రాగానే అందరూ భయపడుతున్నారు. స్వామికి ఎంతసేపు అండి ఆ విషయాన్ని మార్చడానికి? అదేం పెద్ద పనా కాదే. అందరూ వెళ్ళి ఏమీ అర్థం కాక విష్ణు దగ్గరికి వెళ్ళి అడిగితే, అవునా సరే, ఈ సమస్య నుంచి మిమ్మల్ని దాటించగలిగిన వాడు ఒక్కడే పరమశివుడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఈ దేవతలందరూ కూడా పరమశివుడి దగ్గరికి వెళ్తారనమాట. అలా వెళ్ళి తను అక్కడిని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారనమాట. మరి ప్రార్థించినప్పుడు పరమశివుడు మాత్రమే ఏం చేస్తాడు? వచ్చేస్తాడు, దయామయుడు. కాకపోతే భార్య కూడా ఉంది కదా, భార్య పర్మిషన్ తీసుకొని వస్తాను అని చెప్తాడనమాట. ఎప్పుడైతే తను వెళ్ళి వాళ్ళు సింపుల్గా చూడండి, ఈ కాలకూట విషయాన్ని మీరు స్వీకరించండి అని చెప్పడానికి వచ్చారు. ఆ విషయాన్ని పరమశివుడు వెళ్ళి పార్వతీదేవితో చెప్తున్నారు. ఇలా వీళ్ళందరూ వచ్చారు, ఇప్పుడు ఈ ఆపద నుంచి దాటించమనేసి అడుగుతున్నారు, విషాన్ని తాగమంటున్నారు, నువ్వేమంటావు సఖి అనేసి అంటే, అయ్యో పిల్లలందరూ ఇంతగా బాధపడుతూ ఉంటే, వాళ్ళందరూ ఇంతగా కోరుతూ ఉంటే మీరు ఇంత ఆలస్యం చేశారు ఎందుకు స్వామి అని చెప్పేసి అమ్మ పంపిస్తుంది అనమాట. అమ్మ దయగల్ల అమ్మ, ఆమెకు ఉన్నటువంటి ప్రేమ అనురాగము మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే ఆమెని ఒక మన కోరికలు తీర్చేటటువంటి దేవతగా మనము ఆమెను రూపొందించుకున్నామన్నమాట. ఇలాంటి కరుణ కలిగినటువంటి తండ్రిని తల్లిని వాళ్ళిద్దరిని కోరికలు తీర్చేటటువంటి యంత్రాలుగా మార్చేశాం. ఇక్కడికి వెళ్ళి ఇంత సహస్రధార చేస్తాము, లేకపోతే రుద్రాభిషేకం చేస్తాము, లేకపోతే మేము ఇలా వెళ్తాము అలా వెళ్తాము, మా కోరికలు తీరుతాయి అని చెప్పేసి మనం ఆ విధంగా వాళ్ళిద్దరిని మనము రూపాంతరం చేసుకున్నాం అనమాట. అలా కాదు, వాళ్ళు మన పట్ల ఎంత దయ కలిగి ఉన్నారంటే మనందరినీ కూడా భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి వాళ్ళు తత్పరంగా ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రేమ కరుణ అపారమైంది, మనము పరమ అపార్థం చేసుకున్నామన్నమాట. సో ఆ విధంగా పరమశివుడు అప్పుడు ఆ సముద్రం అంతన అక్కడికి వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కాలకూట విషం ఏదైతే ఉందో అదంతా కూడా తను తాగేస్తారు. అది మింగడు, ఆ బయట ఉంటుంది, ఎప్పుడు తన కంఠంలో పెట్టేసుకున్నాడనమాట. ఆ విధంగా ఏమైంది? నీలకంఠ అనేసి పేరు వచ్చేసింది. గంగమ్మని తలలో పెట్టుకోగానే గంగాధరి అని పేరు వచ్చేసింది. తర్వాత గొంతులో తను విషాన్ని పెట్టుకున్నాడు కాబట్టి తను నీలకంఠ అయ్యాడనమాట. మరి తర్వాత ఏమైంది? ఆహా మహాదేవ్ ఎంత గొప్పవాడు అని చెప్పేసి ఇక ప్రతి ఒక్కరు కూడా దేవంకాదేవ్ మహాదేవ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పరమశివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారనమాట. అయ్యో ఇక తాగిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటే శివుడికి నచ్చలే, వీళ్ళందరూ వచ్చి ఆయనని పొగడడం. ఏంటి వీళ్ళు చేసే పని పిచ్చి పని కాకపోతే అనేసి తను అనుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు స్వార్థం కోసము ఇదే అమృతాన్ని తాగడం కోసం ఎవరు వచ్చారు? రాహు వచ్చాడు. రాహు వచ్చి తాగితే ఏమైంది? తల తెగింది, అవునా కాదా? కానీ పరోపకారం కోసం విషం తాగితే ఎంత గొప్పవాడైపోయాడు మహాదేవ్, అవునా? సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి పొగుడుతూ ఉన్నారనమాట. అలా చేయడంతో పాపం తను నచ్చట్లేదనమాట శివుడికి.
అలా కాదు, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళందరూ కూడా నన్ను ఈ విధంగా చూడడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అంత కీర్తి అంతా కూడా భగవంతుడికి వెళ్ళాలి అని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే పార్వతీదేవిని తర్వాత, ఎందుకంటే తను విషం తాగాడు వెళ్ళిపోయాడు, తర్వాత సంగతి ఇక్కడ తనేమి చూడాడు అనమాట. ఎప్పుడైతే అమృతం వచ్చిందో అమృతం వచ్చిన తర్వాత రాక్షసులు ఇంకా దేవతలు గొడవ పడుతూ ఉంటే మోహిని రూపాన్ని తీసుకొని తను వస్తాడు కదా, ఆ మోహిని రూపాన్ని శివుడు చూడలేదు. అందుకని చెప్పేసి తర్వాత నారాయణుడి దగ్గరికి వచ్చి పార్వతీదేవి తర్వాత శివుడు కార్తికేయ గణపతి అందరూ వస్తారు, వచ్చి అడుగుతారనమాట, మేము మీ యొక్క అద్భుతమైనటువంటి ఆ మోహిని రూపాన్ని మేము మిస్ అయిపోయాం, మేము చూడలేకపోయాము, అందుకే ప్లీజ్ మీరు కొంచెం మీ యొక్క రూపాన్ని మాకు దర్శనం ఇవ్వండి అనేసి అడుగుతారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవంకాదేవ్ అని చెప్పేసి ప్రార్థిస్తున్నారే, అలాంటి దేవంకాదేవ్ కూడా తను నిలకడగా ఉండడు, ఆ మోహిని రూపానికి మోహపోయాడు అని వాళ్ళందరూ అనుకోవాలంట. అందుకు కోసమే వాళ్ళందరిలో తను గొప్పగా ఉండొద్దు అని, అందుకని చెప్పి తను ఇప్పుడు ఈ విధంగా అందరూ ఆ విధంగా అనుకోవాలి అని చెప్పేసి తను ఆ విధంగా ఇప్పుడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు అనమాట. అప్పుడు నారాయణ అంటే అందులో ఏముందిలే, వాళ్ళు గొడవ పడుతూ ఉంటే అమృతం కోసం అని చెప్పేసి ఊరికే అలా నేను మోహిని రూపాన్ని తీసుకున్నాను, అది ఏం పెద్ద నువ్వు చూడకపోతే గొప్ప లాస్ ఏం అవ్వదులే అనేసి అంటాడనమాట. కాకపోతే పరమశివుడి లోపల నుంచి ప్రార్థిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆయన యొక్క ప్రార్థనని కూడా తను కాదనలేక మళ్ళీ ఇంకొకసారి మోహిని రూపాన్ని తను ప్రదర్శించాల్సి వస్తుందన్నమాట. అలా ప్రదర్శించినప్పుడు అందరూ చూస్తూ ఉండగా అందరి ముందు తను కావాలి అని చెప్పేసి ఆ మోహిని రూపం వెనుక తను పరుగు తీస్తాడనమాట. అందుకే అంటే పరమశివుడు అంతటి వాడే మోహినిని చూసి మోహపోయాడు అనేసి అనుకోవాలి, అలా అనుకోవాలి అని చెప్పేసి తను ప్రతి అందరి లోపల ఆ ఫేమస్ ఏదైతే ఉందో అది పోవాలి అని చెప్పి తనని తక్కువగా అందరు చూడాలి అని చెప్పేసి తను ఆ విధంగా చేస్తాడనమాట. ఆ విధంగా తను ఎప్పుడు కూడా తనని ఎవరు పొగడడం కానీ ఏం చేయడం కానీ తనకి ఇష్టం ఉండదన్నమాట. మరి తను ఏం చేస్తూ ఉన్నాడు, 5 ముఖాలు పంచముఖ, ఈ 5 ముఖాలతో ఎప్పుడు కూడా కీర్తన చేస్తూ ఉంటాడు. 3 కళ్ళు కలిగినటువంటి వాడు 5 ముఖాలతో నారదుడితో కలిసి కూడా తను కీర్తన చేస్తూ ఉంటాడనమాట. హరిగుణ ప్రేమ, ఎప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, హరి గుణాల యొక్క ప్రేమని ఆస్వాదిస్తూ ఉన్నారనమాట. హరికథ ఉంటే అక్కడ వీళ్ళు ఉంటారనమాట. నారదుడు ఇంకా శివుడు, వీళ్ళిద్దరూ నారదుడు ఇంకా శివుడు ఇద్దరు కలిసి కీర్తన చేస్తూ ఉంటే ఈ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా వచ్చి చూసుకుంటూ ఉంటారనమాట. చూస్తూ ఉంటారు కానీ ఆయన ఎవరు అర్థం చేసుకోలేరనమాట. ఆయన ప్రవర్తనని ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరనమాట. ఎందుకంటే ఆయన స్వామిని అంత బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన యొక్క స్వామిని సాక్షాత్తు దేవదేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న ఆయన తను తినని బాగా అర్థం చేసుకుంది తనే అనమాట. అందుకని ఎవరు కూడా ఈయనను చూసి ఆయన గురించి మనము అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఆయన కోరుకునేదే అలాంటిదన్నమాట. ఒకసారి ఏమవుతుంది అంటే విష్ణు దగ్గరికి వెళ్ళి ఒక వరము అడుగు అనేసి అంటే అప్పుడు చెప్తాడనమాట. అప్పుడు ఏమంటాడు అంటే శివుడు నేనే నీకంటే ఎక్కువ నాకు పూజలు కావాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. ఆ కోరికను వినగానే పార్వతీదేవి పాపం షాక్ తింటుందనమాట. ఏంటి నువ్వు చేసే పని, ఎందుకు ఇలా అన్నావు అనేసి అంటే తను చెప్తాడనమాట, నాకు తెలుసు నాకంటే ఎక్కువ భగవంతుడే ఎక్కువ, ఆయనను మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు. మరి భగవంతుడు ఏం చెప్పాడు, నేనెప్పుడు నా భక్తుల దగ్గర ఉంటాను, నా భక్తుడు నాకంటే ఎక్కువ అనేసి చెప్తాడు కదా. అందుకని ఆయన మాటని నిజం చేయడం కోసం కానీ మరి నేను భక్తుడిని అవ్వాలి, అందుకని చెప్పేసి నేను నాకు ఎక్కువ పూజలు అవ్వాలి అని చెప్పేసి తను అడుగుతాడనమాట. ఆ విధంగా సో భగవంతుడి యొక్క భక్తుడి రూపంలో తనే స్వయంగా తన యొక్క కరుణ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడనమాట. మరి ఏం చెయ్యాలి అని చెప్పేసి పార్వతీదేవి అడుగుతుందన్నమాట. మరి ఏం చెయ్యాలి, ఒకసారంట పార్వతీదేవి
శివుడు తను జపం చేస్తూ తను మురిసిపోతూ పరవశం చెందుతూ ఉన్నాడనమాట. అది చూసిన తర్వాత పార్వతీదేవి అడుగుతుందనమాట, అసలు మీరు ఇంత పారవస్యాన్ని పొందుతున్నారే, అసలు అది ఏంటో సీక్రెట్ నాకు చెప్పండి అనేసి తను అడుగుతుందనమాట. అప్పుడు చెప్తాడనమాట, ఇది రామనామంలో ఉన్నటువంటి మధురిమ. ఎప్పుడైతే నువ్వు ఈ రామనామాన్ని జపం చేస్తావో అప్పుడు నువ్వు ఈ పులకింతని పొందుతావు అనేసి చెప్తాడనమాట. అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఆమె కూడా రామనామాన్ని చేయడము మొదలుపెట్టిందనమాట. తర్వాత ఇంకేంటి అంటే ఆది వరాహ పురాణంలో మహాదేవి ఇలా అంటున్నారు, ఏమంటున్నారంటే మహాదేవితో కృష్ణుడు అంటున్నారు ఆది వరాహ పురాణంలో, ఎవరైతే నిన్ను పూజ చేస్తారో వారు నన్ను తప్పకుండా పొందుతారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకే వైష్ణవానాం యథాశంభో, ఆయనకి ఇంకొక పేరు ఆశతోషుడు అనే పేరుంది. ఏంటి అంటే తన ఆశ అంటే చాలా త్వరగా, తోషుడు అంటే సంతృప్తి చెందుతాడనమాట. మనం ఒక లోట నీళ్ళు తనకు అర్పిస్తే చాలు, మనం ఏది అడిగితే తను ఇస్తాడనమాట. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి మనము కృష్ణ భక్తిని అడిగామనుకోండి చాలా సులభంగా మనము ఆ కృష్ణ భక్తిని మనం పొందుతామన్నమాట. అందుకే ఎవరైతే నీ శరణాగతి పొందుతారో వాళ్ళు నన్ను తప్పకుండా పొందుతారు అనేసి చెప్తారు. అదేవిధంగా ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా మనము చూడొచ్చు, పరమశివుడు తన క్షేత్ర పాలకుడుగా అక్కడ ఉంటాడు. మనం బృందావనంలో చూస్తే 5 మహాదేవులు ఉంటారు. బృందావనంలో గోపేశ్వర్ మహాదేవ్, మథురాలో భూతేశ్వర్ మహాదేవ్, గోవర్ధన్లో చక్రేశ్వర్ మహాదేవ్, కామ్యవనంలో కామేశ్వర్ మహాదేవ్. ఈ విధంగా బృందావనంలో శివుడి యొక్క ఇంకొకటి నందగాంలో ఆశేశ్వర్ మహాదేవ్, తర్వాత నంద భవన్లో నందీశ్వర్ మహాదేవ్. ఇన్ని విధాలుగా తను ఉంటాడనమాట. ఎప్పుడైతే కృష్ణుడు తను ఈ భూలోకంలో తన లీలలు చేయడానికి వచ్చినప్పుడు కృష్ణుడి యొక్క లీలల్ని చూడడానికి, బాల్య లీలల్ని చూడడానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు అమ్మ యశోద చూయించని అంటుంది, ఆశేశ్వర మహాదేవిగా అక్కడ ఉన్నారు. తర్వాత ఒకసారి మట్టి తిన్నప్పుడు అమ్మ కృష్ణుడి యొక్క నోటిలో ఉన్నటువంటి భువన భాండాలను చూసి భయపడి అక్కడ ఉన్నటువంటి పరమశివుడిని తను ప్రార్థిస్తుంది, చింతాహరన్ మహాదేవ్. తర్వాత కృష్ణుడు ఎప్పుడైతే తను రాసలీల నృత్యాన్ని చెయ్యాలనుకున్నాడో అప్పుడు పరమశివుడు కూడా చాలా సంతోషపడ్డాడు. తనకు కూడా ఆ నృత్యాన్ని చూడాలి అని చెప్పేసి కోరిక కలిగి తను వస్తాడనమాట. వచ్చినప్పుడు పౌర్ణమాసి అంటుందన్నమాట. ఏమంటుంది అంటే, అయ్యో ఇక్కడ ఈ గోలోకంలో స్వామి ఒక్కరే, మరి మీరు ఈ రూపంలో ప్రవేశించలేరు, మీరు కూడా గోపి రూపాన్ని స్వీకరిస్తే అప్పుడు మీరు ప్రవేశించగలుగుతారు అనేసి చెప్తుందనమాట. మనం బృందావనంలో ఇప్పుడు కూడా చూడొచ్చు, అక్కడ మాన్ సరోవర్ ఉంది. రాధారాణి యొక్క కన్నీటితో నిండినటువంటి సరోవరం. ఆమె అలిగినప్పుడు ఆమె కన్నీటితో నిండినటువంటి ఆ సరోవరంలో పౌర్ణమాసి చెప్తుందనమాట, ఇందులో నువ్వు స్నానం చేస్తే గోపిగా మారుతావు అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ మాన్ సరోవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక శివుడి ఆలయం ఉందన్నమాట. మనం శివుడి యొక్క లింగం ఎలా ఉంటుంది, మొత్తం పూర్తిగా నున్నగా ఉంటుంది కదా, కానీ అక్కడ లింగాకారాన్ని దర్శనం చేసుకున్నాం అనుకో, లింగం మీద చిన్న కొప్పు ఉంటుంది అనమాట. ఆ విధంగా ఆ మాన్ సరోవర్లో తను స్నానం చేసిన తర్వాత గోపిగా మారాడనమాట, గోపేశ్వర్ మహాదేవ్. ఆ బృందావనంలో గోపేశ్వర్ మహాదేవి దగ్గరికి వెళ్తే ఆ మహాదేవిని అచ్చం గోపిలాగానే తయారు చేస్తారనమాట. సో కామ్యవనంలో కృష్ణుడు ఎప్పుడైతే లీలలు చేస్తూ ఉన్నారో ఆ కామ్యవనంలో కూడా కామేశ్వర మహాదేవిగా తనున్నారనమాట. ఆ విధంగా పరమశివుడు కృష్ణుడు ఎప్పుడు ఎక్కడ ఏ లీలలు చేస్తూ ఉన్నా కానీ తను అక్కడికి వెళ్తారనమాట. మరి భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో దానిని లయింప చేయడం కోసము భగవంతుడి రూపాన్ని తీసుకున్నాడనమాట. మరి లయింప చేయాలి అంటే తమో గుణం కావాలి. అందుకే తమో గుణ అధిపతిగా పరమశివుడు తన అధిష్టాన దేవతగా తను ఇక్కడ ఉన్నారనమాట. మరి ఎందుకు లయింప చేయాలి, ఎందుకు ఈ సృష్టి చేయాలి అంటే, ఎవరైతే కృష్ణుడి యొక్క సేవ చేయడానికి ఉన్ముఖంగా లేరో, కృష్ణుడికి అగనెస్ట్గా ఉన్నారు, కృష్ణుడికి సేవ చేయడం ఇష్టం లేని వాళ్ళ కోసమే ఈ సృష్టి అంతా సృష్టించబడింది. మరి వాళ్ళందరినీ కూడా చక్కదిద్ది వాళ్ళని తిరిగి భగవద్ధామానికి పంపించే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఈ సృష్టి స్థితి లయ ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా పరమశివుడు ఇంకా దుర్గాదేవి
పరమ దయాలు కలిగినటువంటి వాళ్ళనమాట. వాళ్ళకు ఉన్నటువంటి దయ వలనే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము, లేకపోతే ఇంకో స్థితి మనకి లేదు, మనం అదో గతిలో ఉంటాము. ప్రతి ఒక్క జీవి పట్ల భగవంతుడికి ప్రేమ ఉంది, కరుణ ఉంది, కాబట్టే మనల్ని ఈ భౌతిక ప్రపంచంలోకి పంపించి గాలి, నీరు, వాతావరణము, భూమి అన్ని సౌకర్యాలని కల్పించి మనము పిలిస్తే పలికే విధంగా దైవ స్వరూపంలో ఇక్కడుండి మనందరినీ కూడా భగవద్ధామానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారనమాట. అందుకే ఆదివరాహ పురాణంలో చెప్తున్నారు, ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వాళ్ళు నన్ను పొందుతారు అంటున్నారు. మరి ఏ విధంగా వెళ్ళాలి ఆయన దగ్గరికి? ఆయన దగ్గరికి వెళ్ళి ఆస్తి కావాలి, పాస్తి కావాలి, లేకపోతే నాకు అందమైన భార్య కావాలి, లేకపోతే నాకు మంచి ఉద్యోగం కావాలి అని వెళ్తే దొరుకుతాడా భగవంతుడు? అలా కాదు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఏం కావాలి అంట, ఆయన నామ జపం చేసేటప్పుడు ఆయన పులికించిపోతున్నాడే, ఆయన రామనామంలో పొందేటటువంటి ఆ ప్రేమానుభూతిని ఉన్నాయే, నాకు కూడా కావాలి, నేను కూడా అవి చూడాలనుకుంటున్నాను స్వామి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే చాలు, ఆయన మనకి సులభంగా ఇస్తాడనమాట. సో మనమందరం కూడా ఆ పరమశివుడికి ప్రార్థిద్దాము, మనం కూడా భక్తిలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి, మనకు భగవంతుడి యొక్క కథ పట్ల, భగవంతుడి యొక్క నామం పట్ల రుచి కలగాలి అని చెప్పేసి ప్రార్థిద్దాం. హరే కృష్ణ. హర హర్ మహాదేవ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గోవర్ధనగిరి పక్కకున్న శివుడి పేరు ఏంది మాతాజీ? చక్రేశ్వర్ మహాదేవ్. చక్రేశ్వర్ మహాదేవ్. చక్రేశ్వర్. ఓకే అమ్మా. ఇంకా చాలా, హరే కృష్ణ, ఇంకా చాలా ఉంది ఆయన గుణగణాలు చెప్పుకుంటే మొత్తం భాగవతంలో మనం చదువుకుంటాం. దక్షుడి యజ్ఞంలో కూడా తను ఇంత కూడా అసలు మారు చెప్పకుండా పాపం మామ భార్య శరీరాన్ని వదిలిపెడితే కూడా తను ఏమీ అనడు పాపం, మామని తిరిగి శపించను కూడా, అంటే అంత సహనం కలిగినటువంటి వాడు, ఎప్పుడూ విరక్తిగా ఉంటాడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అంతా చేసినా కూడా మళ్ళీ వాళ్ళ మామని తిరిగి బ్రతికించి ఆ యజ్ఞాన్ని అంతా కంప్లీట్ చేస్తాడనమాట. అంత కరుణ కలిగినటువంటి వాడు. హృదయం అంటే మధ్య అదంటే రామతత్వం అదే ఓ పద్యం చెప్తుంది కదా మాతాజీ, ఆ పద్యం గుర్తుందా? హస్తే క్షమాల, హస్తే క్షమాల, అదా హస్తే క్షమాల హృది రామతత్వం జివాగ్రభాగే వరరామ మంత్రం యన్మస్తకే కేశవపాదతీర్థం శివం మహాభాగవతం భజామి. ఎప్పుడు తన చేతిలో అక్షమాలని పెట్టుకొని రాముడి యొక్క నామాన్ని తన జివ్వాగ్ర భాగంలో పెట్టుకొని నిరంతరము జపిస్తూ ఉంటారు. ఆ విష్ణు యొక్క పాదాలను కడిగినటువంటి గంగమ్మని తన తలపైన పెట్టుకొని ఉంటారు. అలాంటి మహాభాగవతుడైనటువంటి పరమశివుడికి ప్రణామిస్తున్నాను. బాగుంది మాతాజీ, బాగా చెప్పారు. రేపు ఎవరు చెప్తున్నారు మాతాజీ? రేపు ఎవరున్నారు? శంభు కుమార్ మాతాజీ, చతుర్కుమారుడు రేపు. సనత్ కుమార్, సనక సనందన సనత్ కుమార్. అది అంటే చాలా మందికి తెలియని సబ్జెక్ట్ కదా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శివాలయం వెళ్ళొచ్చా మాతాజీ మనము? ఎందుకు వెళ్ళొద్దు? ఎవరు చెప్పారు? ఎంతసేపు చెప్పింది అదే శివుడి యొక్క కృప. ఎవరు చెప్పారమ్మా మీకు శివాలయం వెళ్ళొద్దు అని? శివాలయం వెళ్ళాలి. ఏంటి వైష్ణవుల్లో మొదటి వాడు శివుడు. ఆ విధంగా శివాలయంకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి ఆస్తిపాస్తులు అడగొద్దు. శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనని ప్రార్థించాలి, కృష్ణుడి యొక్క శుద్ధమైన ప్రేమ కావాలి అని చెప్పేసి.
స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు, ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నాడు తను. మరి మీరు ఏ క్షేత్రంకి వెళ్ళినా కానీ క్షేత్రపాలకుడుగా శివుడు ఉంటాడు. మరి ఇప్పుడు అక్కడ గోపేశ్వర్ మహాదేవ్ ఎందుకున్నారు? ఆయన చూస్తున్నాడు ఎవరెవరు వస్తున్నారు, ఎవరైనా అర్హత లేని వాళ్ళు బృందావనంలోకి ప్రవేశిస్తున్నారా అని చెప్పేసి అక్కడ క్షేత్రపాలకుడుగా ఉండి ఆ భూతేశ్వర్ మహాదేవ్ గోపేశ్వర మహాదేవ్ చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? అదేంటి మీకు ఎవరు శివాలయంకి వెళ్ళొద్దని చెప్పారు? వాళ్ళకి తెలియలేమో, అందుకే వాళ్ళు అలా చెప్పుంటారు. అలా కాదు, మనము శివాలయంకి వెళ్ళొచ్చు, ఆయనని ప్రార్థించవచ్చు, ఆయనని అభిషేకించవచ్చు, అట్లేమీ లేదు. ఆయన నేరుగా ఇప్పుడు అంటే కొంతమంది ఏం చెప్తారు అంటే శివప్రసాదం తీసుకోవద్దు అని చెప్తారు. ఎందుకంటే పరమశివుడు ఎప్పుడు కూడా రామప్రసాదాన్నే స్వీకరిస్తాడు. ఎవరైతే రాముడికి ఆఫర్ చేసి కృష్ణకి ఆఫర్ చేసి శివుడికి పెడతారు కదా, అలా తీసుకోవాలి అని చెప్తారనమాట. ఆ లైన్లో మీకు అలా చెప్పుంటారు. ఇప్పుడు లక్ష్మీదేవి కూడా అండ్ భూదేవి కూడా వాళ్ళు ఏమి నేరుగా వాళ్ళు తీసుకోరు కదా, స్వామి తిన్నదే వాళ్ళు తింటారు. అందుకని చెప్పి స్వామికి పెట్టి లక్ష్మికి ఇంకా భూదేవికి గోదమ్మకి కూడా పెట్టిన తర్వాత గరుడాకి పెడతారు. గరుడాకి పెట్టి చుట్టూ ఉన్న 9 ఉంటాయి కదా దేవతలు, అధిష్టాన దేవతలు, ఆ దేవతలందరికీ కూడా పెడతారనమాట. అలా ఇప్పుడు పూరిలో కూడా అంతే కదమ్మా. పూరిలో జగన్నాథుడికి ఆఫర్ చేసిన తర్వాత విమలాదేవికి వెళ్తుంది, విమలాదేవికి వెళ్ళిన తర్వాతే బయటికి వస్తుంది. అప్పుడే వాసన వస్తుంది, అంతవరకు అవి వాసనలు రావట కదా, గుమగుమలు రావట. అప్పుడు ఒకసారి నైవేద్యం అయ్యాక గుమగుమలు వస్తాయి. అందుకే మహాప్రసాదం అంటారు. ఓన్లీ స్వామి తింటే ప్రసాదము, స్వామి యొక్క భక్తులు కూడా తిన్న తర్వాత బయటకు వచ్చింది మహాప్రసాదం. అదే కాదు, అదేంటి దేవుట సుప్రభాతంకి అక్కడికి అదేంటి తిరుపతి వెళ్తాడట. తర్వాత మామూలుగా దీనికి ఎక్కడో రాశారు బ్రేక్ఫాస్ట్ కి, మధ్యాహ్నం లంచ్ కి మాత్రం జగన్ అక్కడ పూరి వెళ్ళిపోతాడట. లంచ్ కి పూరికి వెళ్తారు. పొద్దున డ్రెస్అప్ అవ్వడానికేమో ద్వారకాలకు వెళ్తారు, ద్వారకాలో డ్రెస్అప్ అవుతారు. లంచ్ ఏమో పూరిలో చేస్తారు, రెస్ట్ ఏమో రామేశ్వరం శయనదర్భ రామనాథం ఉంది కదా, రామేశ్వరం నుంచి ఒక 60 కిలోమీటర్లు రామనాథం శయనదర్భ అంటారు. రాముల వారు ఎప్పుడైతే సముద్రుణ్ణి ప్రార్థించి తను అక్కడ దర్భాసనం వేసుకొని పడుకొని ఉన్నారో ఆ ప్లేస్ అన్నమాట. సో అక్కడ పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు అనమాట. అలా హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 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 హరే కృష్ణ మాతాజీ.